హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 9వ తారీఖు జనవరి 2026, మన 9th కథ, 9వ కథ. ఓకే, ఇవన్నీ కూడా నేను చెప్పే ఈ కథలన్నీ కూడా ట్రూ స్టోరీస్ అండి, రియల్ స్టోరీస్ జరిగినవి. ఓకే, సో ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీలో నేను ఎవరివి పేర్లు రివీల్ చేయట్లేదండి. పేర్లు రివీల్ చేయకుండానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే కొంచెం రెస్ట్రిక్షన్ ఉంది దాని మీద. కానీ స్టోరీ అయితే మీకు చెప్తాను. సో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కెనడా ఇంటర్నేషనల్ స్టోరీ అండి ఇది. సో కెనడాలో ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి, 3 ఆడపిల్లలు. అందరికంటే చిన్నది 14 సంవత్సరాల అమ్మాయి. సో ఒకరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్స్తోని పార్టీకి వెళ్తుంది. లేట్ నైట్ పార్టీ ఏం కాదండి, జస్ట్ పిల్లలు చేసుకునే పార్టీ. సో ఆ దేశాల్లో ఈ పార్టీస్ అవి చాలా కామన్. పిల్లల్ని కూడా మనం నో చెప్పలేమన్నమాట అక్కడ. ఇక్కడంటే 2 తగిలిస్తాం, కానీ అక్కడైతే నో చెప్పడానికి కూడా లేదు. సో అమ్మాయి పార్టీకి వెళ్తుంది. పెద్ద దూరం ఏం కాదు, వాకబుల్ డిస్టెన్స్ ఆ అమ్మాయి ఇంటి నుంచి. సో పార్టీకి వెళ్ళి పార్టీ చేసుకుంటుంది. రాత్రి 8:30-9 ఆ టైంలో పార్టీ అయిపోతే, సరే ఎందుకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం, వాకబులే కదా నేను నడిచేస్తాను అన్న టైప్లో నడుచుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. కొంచెం ఒక 4-5 ఇల్లులు దాటితే వాళ్ళ ఇల్లు అన్న దగ్గర ఆ అమ్మాయి మిస్సింగ్ అండి. అక్కడ వరకు ఈ సీసీటీవీ కెమెరాల్లోనే ఇక్కడ కనిపించింది. ఆ తర్వాత అమ్మాయి కనిపించలేదు. సో ఏంటంటే చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. సో పాప ఇంకా ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆందోళన పడి పార్టీ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి అడిగితే, లేదు అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది బయటికి అని చెప్పారు. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికితే ఏం లాభం లేదు, ఇటు అటు అన్నీ వెతికారు, ఏం లాభం లేదు. ఉదయం వరకు వెతుకుతూనే ఉన్నారు. సో ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారన్నమాట. కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా రంగంలో దిగి ఆ అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేశారు. ఇది రీసెంట్ స్టోరీ అనండి, ఒక 1.5 ఇయర్ బ్యాక్ది. సో వెతికితే దొరకకపోయేసరికి పోలీసులు కూడా, ఇప్పుడంటే ఫుల్ టెక్నాలజీ బాగా బూమ్ అయింది కాబట్టి సీసీటీవీ కెమెరాసు అవి ఇవి, అమ్మాయి దగ్గర ఏమైనా ఫోన్ ఉందా, ఇలాంటివన్నీ, ఫోన్ ఏం లేదు అమ్మాయి దగ్గర, ఇలాంటివన్నీ కూడా ట్రాక్ చేస్తే ఆఖరికి అమ్మాయి సీసీటీవీ కెమెరాలోని ఎవరిదో ఇంటి సీసీటీవీ కెమెరాలో అక్కడి వరకు ఆ అమ్మాయి నడుచుకొని వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యాన్ ఆగింది ఆ అమ్మాయి దగ్గర. ఆగితే అప్పుడు ఆ వ్యాన్లోకి ఆ అమ్మాయి ఎక్కింది. ఆ తర్వాత వ్యాన్ వెళ్ళిపోయింది. ఇది కనిపించింది. సో కొంచెం కష్టపడి అవన్నీ చూసి తీసేసరికి వ్యాన్ నంబరు, కలరు, మేకు, మోడలు ఇవన్నీ కూడా తెలుసుకొని పోలీసులు ఆ వ్యాన్ ఎక్కడిది అనేసి అంటే పలానా వేర్ హౌస్ది అని తెలిసింది. ఒక డెలివరీ వ్యాన్ అన్నమాట అది. సో ఆ కంపెనీకి వెళ్ళి కనుక్కుంటే ఆ కంపెనీలో, అవును ఈ వ్యాన్ మాదే, ఆ సీసీటీవీలో పిక్చర్స్ వస్తాయి కదండి, అది చూపిస్తే అవును ఈ వ్యాన్ మాదే, ఇదిగో ఇక్కడే ఉందని చూపించారు. చూపిస్తే మరి నిన్న రాత్రి పలానా రోజు రాత్రి, అంటే ఇవన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది కదండి, కొన్ని రోజులు గడిచింది, 3-4 డేస్ అన్నమాట. ఈ 3-4 డేస్ బ్యాక్ పలానా రోజుని ఈ వ్యాన్ ఎవరు నడిపారు అనేసి అంటే, దురదృష్టవశాత్తు ఒక ఇండియన్ అండి, పంజాబీ అతను, ఫ్రమ్ పంజాబ్ లుధియానా. సో అతను నడిపాడు ఈ వ్యాన్ అనేసి చెప్పాడు. మరి అతను ఏడి అనేసి అంటే, ఆ రోజు రాత్రి వ్యాన్ తీసుకొచ్చి పార్క్ చేసి ఇంక అప్పటి నుంచి డ్యూటీకి రాలేదు, ఈ 2-3 రోజులు డ్యూటీకి రాలేదు అనేసరికి పోలీసులకి అతనే కల్ప్రిట్ అయ్యి ఉంటాడు అన్నది గట్టిగా నమ్మకం కుదిరింది. సో అతని కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అన్నీ వెతికి ఒక 15 డేస్ టైం పట్టిందండి. ఆఖరికి అన్ని విధాలా ట్రై చేస్తే ఏం తెలిసిందంటే, అతను దేశం వదిలేసి వెళ్ళిపోయాడు, అంటే ఇండియా తిరిగి వెళ్ళిపోయాడు అన్నది ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి తెలిసింది. అదే రోజు మార్నింగ్ ఆయన
ఆ పంజాబీ ఆయన అక్కడి నుంచి కెనడా నుంచి వాళ్ళు పంజాబ్ వచ్చాడు అనమాట. సో అని తెలిసింది. సో ఏంటంటే ఇంటర్నేషనల్ వాటర్స్ లైక్ ఆ దేశంలో ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, శిక్షించగలరు, ఏమైనా చేయగలరు. దేశం దాటేశారు అంటే మళ్ళీ ఆ ఇంటర్నేషనల్ ఇది వచ్చేస్తుంది. సో అలా అయింది. ఒక 3 months అయ్యేసరికి తల్లి తండ్రి అసలు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పాప అంటే వాళ్ళకి చాలా చాలా అటాచ్మెంట్. సో వాళ్ళు గట్టిగా నిర్ణయించేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్సు, ఫోన్ నంబర్సు, అది ఇది అన్నీ ఉంటాయి కదా, అవి తీసుకొని ఆ తల్లి తండ్రి ఇండియా వచ్చారండి. ఇండియా వచ్చి ఆ అడ్రస్సు తీసుకొని ఆ ఇంటికి వెళ్తే అతనికి ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక పాప, ఒక బాబు, చిన్నవాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి. అండ్ మన ఇండియాలో అటు సైడ్ నార్త్ సైడ్ అంతా కూడా ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. తల్లి తండ్రి, అన్నదమ్ముడు భార్య పిల్లలు వీళ్ళందరూ కలిపి ఉంటారు. చాలా పెద్ద కుటుంబం. కానీ అతను మాత్రం రాలేదు. ఈ మధ్యన ఈ 3 నెలల్లో ఒక 4-5 సార్లు అయితే ఫోన్ చేశాడు. కానీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి, నా గురించి అడగడానికి ఎవరైనా వచ్చారా అన్న టైప్లో. నీ గురించి అడగడానికి ఎవరు వస్తారంటే లేదు, కెనడాలోని జస్ట్ నార్మల్ ఎంక్వైరీ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఏదో మాట్లాడి భార్యకి ఫోన్ చేసినట్లు తెలిసింది. అతను అయితే ఇండియా వచ్చేసాడు కానీ ఇంటికి రాలే. ఎందుకంటే చిన్న కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటాడు. వాళ్ళ కంపెనీ నుంచి అడ్రస్ దొరికేస్తుంది, ఇంటికి వచ్చేస్తారు పోలీసులు ఏమో అనేసి చెప్పేసి. సో అతను ఏంటంటే ఫుల్గా గడ్డలు అయిపోయించేసి వేరే దగ్గర ఉంటున్నాడు అన్నమాట. ఢిల్లీలో ఉంటున్నాడు అతను. సో ఇక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే ఇదయిందో, మిస్ అయిందో, ఆ అమ్మాయి తాలూకా తల్లి తండ్రి ఇక్కడికి వచ్చారు కదా, అప్పుడు ఈ కుటుంబాన్ని కలిసి అన్నీ అడిగారు. కానీ లాభం ఏం లేకపోయింది. ఎందుకంటే అతను రాలేదు, ఇంటికి కూడా రాలేదు, అది నిజము. సో ఈసారి కానీ ఫోన్ చేస్తే కనుక కంపల్సరీ పోలీసులకి తెలియచేయాలి అని చెప్పేసి పోలీసులు, మన ఇండియన్ పోలీసులు చెప్పడంతో, అలాగే ఒకసారి ఫోన్ చేస్తే ఆ ఫోన్ ట్యాప్ చేసి ఎక్కడున్నాడో అతను తెలుసుకొని ఢిల్లీ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. అప్పటికే ఆయన రూపం అంతా మార్చేసుకున్నాడు అన్నమాట. పెద్ద గడ్డాలు పెంచేసుకోవడం అది ఇది చేసి మార్చేసుకున్నాడు. అయినా కానీ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి అప్పుడు అతన్ని కనుక్కున్నారన్నమాట. ఎందుకు నువ్వు పారిపోయి వచ్చేసావని. ఫస్ట్ అంతా ఒప్పుకోరు. ఇది ఏ నేరస్తుడు ఒప్పుకోడండి స్టార్టింగ్లో. అది ఆ పోలీస్ ట్రీట్మెంట్ జరిగితే కానీ ఒప్పుకోరు. సో పోలీసులు పద్ధతి ప్రకారంగా అతన్ని అడిగితే అప్పుడు అతను చెప్పాడు స్టోరీ, బాధాకరమైన స్టోరీ. ఏంటంటే ఆ రోజు రాత్రి ఇతనికి ఏవో టెన్షన్లు ఉండి ఇంటికి డబ్బు పంపించాలని అదని ఇదని కొంచెం ఒక 2 బీర్లో 3 బీర్లో తాగారంట. తాగి ఆ మత్తులో డ్రైవింగ్ చేసుకొని వస్తుంటే పాప కనిపించింది. సో నా నియత్ ఖరాబ్ అయిపోయింది, నా ఇది ఖరాబ్ అయిపోయింది. సో నేను ఆ పాపను చూసి నా బుద్ధి పాడైపోయి ఆ పాపకి ఏవో చెప్పి, నాకు తెలుసమ్మా నువ్వు ఇక్కడే ఉంటావు కదా, అది ఇది అనేసి చెప్పేసి ఏవో మాయమాటలు చెప్పి ఎక్కించుకొని ఆ అమ్మాయిని మానభంగం చేసి ఒక సున్సాన్ ఏరియాకి తీసుకెళ్ళి మానభంగం చేసి చంపేసి అక్కడే పడేశాను అనేసి, ఆ తర్వాత మరుసటి రోజు నేను ఇండియా బయలుదేరి వచ్చేసాను అనేసి చెప్పాడనమాట. సో అది స్టోరీ. ఆ తర్వాత ఈ తల్లి తండ్రి పరిస్థితి ఆలోచించండి ఒకసారి. తండ్రి అయితే కాదు కానీ తల్లి మాత్రం అతన్ని, ఆ పంజాబీ అతన్ని 2 గోబలు వాయించింది. పోలీసు పర్మిషన్ అడిగి ఒక్కసారి నేను అతను కొడతాను అనేసి చెప్పేసి కొట్టి, మన పోలీసులకి సహకరించినందుకు, అతను పట్టించినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పి అతను శిక్ష పడేటట్లు చూడమని ఆ కేసు గీసు అంతా నడిచినంత వరకు ఉండి మళ్ళీ తిరిగి కెనడా వెళ్ళిపోయారండి. అక్కడికి వెళ్ళే లోపే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇతను, ఈ పంజాబీ అతను చెప్పిన స్పాట్ అది బగరా అన్నీ ఎతికితే కనుక పాప శవం ఆల్మోస్ట్ కూలిపోయిన స్టేజ్లో ఉంది. చెప్పులు అవి అక్కడ అటు ఇటు పడి ఉండి
దొరికింది. సో అది స్టోరీ. సో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అది ఎంత దురదృష్టకరమైన సంఘటన కదండి. ఈ స్టోరీ నేను కూడా చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఈ స్టోరీ కోసం తెలుసుకున్నప్పుడు చాలా చాలా బాధపడ్డానండి. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అక్కడికి అబ్రాడ్ వెళ్తారు కష్టపడి, పిల్లల్ని అందరినీ ఇక్కడ వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, అక్క చెల్లి అన్నదమ్ములను వదిలేసి ఒంటరిగా అక్కడ బ్రతకడానికి వెళ్తారు. అక్కడ దేనికి వెళ్తారు? సంపాదించడానికి వెళ్తారు. 4 రాళ్ళు సంపాదించుకొని మన వాళ్ళని పెంచుకుందాం, ఇచ్చేసుకుందాం అనేసి అనుకుంటారు. కానీ ఈ తాగుడు, ఈ క్షణికావేశంలో చేసిన తప్పుల వలన వాళ్ళ కుటుంబం నాశనం అయిపోద్ది, వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది, అవతల వాళ్ళ కుటుంబాలు జీవితాలు నాశనం అయిపోయి ప్లస్ మన ఇండియా పేరు ఎంత పాడైపోతుందండి. చాలా చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రోజుకైతే ఇదే స్టోరీ. రేపు మళ్ళీ వేరే స్టోరీతో మీ ముందుంటాను. మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త అండి. బాయ్.